వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలనేది మీకు ఓల్డ్ బ్లౌజ్తో చూపిస్తున్నాను. ఇప్పుడు మెజర్మెంట్తో ఇది సైజ్ వచ్చి మనకి 30 సైజ్. ఇది బాగా చిన్న సైజు. మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎలా రావాలంటే ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను. లైనింగ్ బ్లౌజు శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్. మనకి ముందుగా లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కాటన్ లైనింగ్ తీసుకోవాలి. తడిపి ఆరబెట్టిన క్లాత్ తీసుకోండి. మన కంచి భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా, స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. లేదా మనం క్రాస్లు అనేది కంపల్సరీ కట్ చేసుకోవాలి. కింద ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఒరిజినల్ బ్లౌజ్ ఎప్పుడు కూడా లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు మాత్రం లైనింగ్ తీసుకోవాలి కటింగ్ కోసం. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చి మగ్గ వర్క్ బ్లౌజు. నేను స్టిచ్ చేసిన బ్లౌజే ఇది. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఈ బ్లౌజ్ వీడియో అనేది ఉంది. ఎలా కటింగ్ చేయాలనేది మీకు సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు నడుము పైకెత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ని వేసుకోవాలి. బెల్ట్ అనేది వేయడం వల్ల మనకి నడుము పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి బ్లౌజెస్ పైకి వెళ్ళిపోతుందని కామెంట్ చేస్తున్నారు. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే లైనింగ్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ముందు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుము తీసుకోవాలి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోండి. కరెక్ట్గా పొడవుగా చూసుకొని మనం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బార్డర్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బాక్స్ లాగా. అసలు టైలరింగ్ గురించి తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది 30 సైజ్ కావచ్చు, లేదా 40 సైజ్ కావచ్చు, ఏదైనా సరే మనం ఇదే విధంగా మార్కింగ్ అనేది ఇదే విధానంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర పట్టుకొని మనం కరెక్ట్గా డీప్ దగ్గర కింద స్ట్రైట్ పట్టుకున్నట్లయితే మనకి డీప్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి పైకి. అలాగే కింద నడుము దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి పైకి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకోవాలి. అలాగే డీప్ దగ్గర నుంచి మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. అంటే మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. డీప్ దగ్గర పట్టుకొని మనం చాలామందికి షోల్డర్ జారిపోతుంది అని అడుగుతున్నారు. అవి జారకుండా ఉండాలంటే నేను టిప్స్ అనేవి చూపిస్తున్నాను. మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకుని మనం షోల్డర్ దగ్గర కరెక్ట్గా లూజ్ తీసుకోవాలి స్టిఫ్గా. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు. ఈ మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్గా కలపాలి. ఈ విధంగా ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచెస్ తీస్తున్నాను. నార్మల్గా పెద్ద సైజ్ అయితే 1.5 తీసుకోవచ్చు. చంక భాగానికి కార్నర్లో పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు ఆర్మ్హోల్ స్కేల్స్ ఉంటాయి, తీసుకోండి. అలాగే రౌండ్ నెక్ అనేది రౌండే మార్కింగ్ చేస్తున్నాను. మనకు సరిపోతుంది లేదా ఒకసారి బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చంక భాగం అనేది చెక్ చేసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా అవుతుంది అనుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పెంచుకోండి. ఎందుకంటే చాలామందికి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, నడుము తక్కువ ఉంది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఏం చేయాలి అని. ఇప్పుడు చెస్ట్ పాయింట్ దగ్గర కొంచెం లూజ్ అనేది పెంచుకోండి. ఒక 1 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచే పెంచుకోవచ్చు. కింద నడుము దగ్గర యాస్టీజ్గా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కట్ చేసుకోవాలి. మీకు మోడల్ ఏదైనా కటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మోడల్ కట్ చేసుకోండి. లేదా రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకుని డాట్స్ వేసుకోవాలి. మనకి ఓల్డ్ బ్లౌజ్తో డాట్స్ పొడవు ఎంత అవుతున్నాయో చూసుకొని వేసుకోవాలి.
2 సైడ్స్ కూడా మార్కింగ్ అదే విధంగా చేసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డింగ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కోసం మెజర్మెంట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ని. ఈ విధంగా ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అయితే పొడవు ఉందో సాగకుండా చూసుకొని మనం అంతవరకు ఎక్స్ట్రా క్లాత్ని మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. చంక భాగానికి ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి మెడ భాగం, లేదా తాళ్ళు పట్టి తీసుకున్నట్లయితే మెడ పెద్దది అయిపోతుంది. ఇలాంటి టిప్స్ అనేవి ఫాలో అవ్వండి, మీరు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు మన బ్లౌజెస్ చూస్తున్న వాళ్ళకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మనం మెడ భాగానికి ఎంత అయితే ఉందో చెక్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టుకోవాలి, మార్కింగ్ బయటికి వెళ్ళకుండా. ఇదే మార్కింగ్ని రౌండ్ చేసుకుంటూ లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్టయితే కొంచెం ఖర్చు కోసం పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక అలాగే డాట్స్ కోసం కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మిడిల్ డాట్ నుంచి కింద ఖర్చు కోసం కరెక్ట్గా చూసుకోండి. లోత్ అనేది షోల్డర్ దగ్గర నుంచి కింద స్ట్రైట్ తీసుకొని లోతు తీసుకోవాలి మార్కింగ్ చేసుకొని. అదేవిధంగా నడుం భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోండి. నేను 4th డాట్ వేస్తున్నాను కాబట్టి కింద నుంచి స్ట్రైట్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే బాగా సన్నగా ఉండే వాళ్ళకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం 4th డాట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కట్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మీరు ఒకవేళ మా వీడియోస్ నచ్చి మీకు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద జాయిన్ బటన్ ఉంది, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వండి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా లోతు తీసుకోవాలి, అప్పుడే మనకి చంక భాగం ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ అనేది నెక్స్ట్ చూపిస్తాను మీకు. మనకి హ్యాండ్స్కి అది సరిపోతుందో లేదో చూసుకోండి. మనకు ఉక్సులు పట్టీతోనే మెజర్మెంట్ తీసుకోవాలి. షేప్ పట్టీకి ఎప్పుడు కూడా తాళ్ళు పట్టీతో తీసుకోకండి, మనకి ఎక్స్ట్రా అయిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. ఓపెన్ సైడ్ కింద కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. నడుం భాగానికి అదేవిధంగా పొడవు మార్కింగ్ చేసుకోండి. మన క్లాత్ని బట్టి 2 కట్ చేసుకొని మిగిలినట్లయితే ఇంకొక 2 తీసుకోవచ్చు. మనం 3 చెప్పును కూడా వేసుకోవచ్చు. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మనకి నార్మల్ బ్లౌజ్కి వేసుకున్నట్లుగానే మనం చేతి వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి మనం పొడవు అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. కింద ఒక 1/2 ఇంచ్ ముందు మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇది 3/4 హ్యాండ్స్ కాబట్టి నేను నార్మల్ హ్యాండ్స్తో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు
పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర స్ట్రైట్గా 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో కూడా షోల్డర్ మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఈ లోతు అనేది ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ని మనం స్ట్రైట్గా ఉండే పీస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మెడ భాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఎలా వేసుకొని లైనింగ్ వేసుకొని కట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ బాగా సిల్క్ బ్లౌజ్ అయినట్లయితే మనకి జరిగిపోతుంటుంది క్లాత్ అనేది. అంచు భాగాలు 2 కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. 2 అంచు భాగాలు కూడా మనం లైనింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకొని మెయిన్ మనకి మీకు ఇలాంటి క్లాత్ అయితే బాగా జరిగిపోతుంది కాబట్టి కట్ చేసేటప్పుడు మీరు చుట్టూరు కూడా పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. అప్పుడు మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఫస్ట్ వేసుకోవాలి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకోండి. మనం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. పిన్స్ పెట్టుకోండి చుట్టూరు కూడా. మనకి ఇలాంటి బ్లౌజెస్ అయితే మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. చూసుకొని కట్ చేసుకోండి. స్టిఫ్గా ఉండే క్లాత్స్ అయితే పర్వాలేదు. ఇలా సిల్క్ క్లాత్స్ అయినట్లయితే మనకి జారిపోతుంటుంది క్లాత్ అనేది. చుట్టూరు పిన్స్ పెట్టేసుకోండి కట్ చేసేటప్పుడు. ఇది ఒక్కొక్కటి ముందు సెట్ చేసుకోవాలి క్లాత్ పైన. అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు లాస్ట్లో. అది షేపటికి సరిపోతుంది ఎక్కడైనా సరే. ఇప్పుడు హ్యాండ్స్ చూసుకోండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూరు పిన్స్ పెట్టుకొని ఒక్కొక్కటి పెట్టుకోండి, లేదా పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే కట్ చేసిన తర్వాత మనం ఇంకేం చేయలేం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇలా కటింగ్ చేస్తున్నారో తప్పకుండా తెలియచేయచ్చు కామెంట్ సెక్షన్లో. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండే ఓన్గా బిజినెస్ చేసుకోవచ్చు. ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్గా పెట్టుకోండి. మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా అదేవిధంగా, అలాగే హ్యాండ్స్ చుట్టూరు కూడా కట్ చేసుకోండి. క్లాత్ మాత్రం ఎక్స్ట్రా వదులుకోవాలి, ఎందుకంటే తక్కువ వస్తే మనం ఏం చేయలేము, క్లాత్ అనేది జరిగిపోతుంటుంది కాబట్టి అవి చూసుకొని కట్ చేసుకోవాలి. ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్గా రోల్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి.
స్టిచ్ చేయడానికి మనకు చాలా వీలుగా ఉంటుంది. అలాగే షేప్ పట్టి కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. మీకు ప్రిన్సెస్ కట్ కానీ బోట్ నెక్ బ్లౌజెస్ కటోరీ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని. మీకు లాంగ్ డ్రెస్సెస్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ లేదా నెక్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి మన ఛానల్లో ఉన్నాయి. లాస్ట్ వీడియోస్లో ఒకసారి చూడండి. ఇప్పుడు షేప్ పట్టికి మనకి ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవాలి. అలాగే ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి. మెడ భాగానికి అయితే అవసరం లేదు. ఏ పార్ట్ కా పార్ట్ ఈ విధంగా సెపరేట్ చేసుకొని పెట్టుకోండి. స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు ఎలా స్టిచ్ చేయాలనేది కూడా సింపుల్గా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.